ఇదైతే సాటర్డే బ్లాగ్. సాటర్డే అయితే ఇదిగోండి పూజ అయితే పెట్టేశారు మా అత్తయ్య. నేనైతే ఇంకా రెడీ అవ్వలేదు, రెడీ అవుతాను. హంసికకి అయితే అంబలు ఇచ్చాను, అంబలు అయితే తినేస్తుంది. తినేసి హంసి అంబలు తిని. ఇంకా నిన్న ఉతికిన బట్టలు ఉంటే తాడు మీద ఆ బట్టలను అయితే తీసేసాను. ఇంకా కొన్ని బట్టలు అయితే ఉతుక్కున్నాను. ఇటుక బాత్రూమ్ అండ్ డ్రాయర్లు అవన్నిటిని అయితే ఉతుక్కొని అయితే ఆరబెట్టేసుకుంటున్నాను. టీషర్ట్స్ వైట్వి అవన్నీ అయితే ఉతికేసాను. బట్టలు అయితే ఆరబెట్టేశాను. ఇంకా ఫ్రెష్ అయిపోయాను, రెడీ అయితే అవుతున్నాను. లోషన్ రాసుకుంటున్నాను. ఇంతేనండి, సింపుల్గా రెడీ అయిపోయాను కదా. ఇంకా రెడీ అయిపోయాను కదా, ఇప్పుడైతే అన్నం అయితే తినేస్తున్నాను. ఈరోజు మా ఇంట్లో కూర అయితే ఆనపకాయ. ఇంకా ఇప్పుడైతే అన్నం అయితే పెట్టేసుకుంటున్నాను. అన్నం తిన్న తర్వాత గ్రైండర్ అయితే ఉంది కదా, గ్రైండర్ అయితే వేయాలి. అన్నం అయితే తినేసాను. ఇప్పుడు గ్రైండర్లో పప్పు అయితే వేసుకుంటున్నాను. ఇది దోశలకి పప్పును బియ్యం అయితే ఒకటేసారి గ్రైండర్లో అయితే వేసేస్తున్నాను. అదే మెత్తగా అయిపోతుంది కదా, మళ్ళీ సపరేట్గా వేయడం ఎందుకనేసి ఇంకా ఇదిగోండి గ్రైండర్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఇంకా గ్రైండర్ అయిపోయేసరికి ఇంకా నేనైతే గ్రైండర్ వేసాలో పిల్లలు చూడండి బొమ్మలు అయితే ఎలా పడేస్తారో వీటిని అయితే సర్దుకుంటున్నాను మంచిగా. మళ్ళీ అవన్నీ ఏరేసి మళ్ళీ ఒక దగ్గర పెట్టుకుంటున్నాను. మళ్ళీ హిత్కకి ఇచ్చాను ఆడుకుంటుందని. గ్రైండర్ అయితే అయిపోయింది. ఇదిగోండి పిండి కూడా రుబ్బేసాము. సాల్ట్ అయితే వేసుకున్నాను. ఇంకా గ్రైండరు గిన్నెలు అయితే ఎన్నో ఉన్నాయో చూసావా, వీళ్ళనైతే తోమేసుకుంటాను. ఇంకా గిన్నెలు అయితే స్పీడ్గా తోమేసుకున్నాను. తోమేసుకున్న తర్వాత గ్రైండర్ని అయితే బయట డ్రిల్స్ మీద అయితే ఆరబెట్టేసుకున్నాను. ఇంకా మిగతా గిన్నెలను అయితే బుట్టలో అయితే వేసుకున్నాను. ఇదిగోండి చూడండి, బుట్టలో అయితే గిన్నెలన్నిటిని పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఆరుతాయి కదా, ఎండ అయితే మంచిగా వస్తుంది మా బాల్కనీలో, అందుకే వీటిని ఎండలో అయితే ఆరబెడతాను. ఇంకా మధ్యాహ్నం అయితే కొంచెం పిల్లలతో ఆడుకున్న తర్వాత మా ఆయన ప్యాంట్లు ఉంటే వాషింగ్ మిషన్లో అయితే వేసుకుంటున్నాను. ప్యాంట్లు కాబట్టి టైం ఎక్కువ పడుతుంది కదా, అందుకే కొంచెం ఆఫ్టర్నూన్ అయితే వేసుకున్నా. మా ఇల్లు చూడండి ఎలా ఉందో. ఇప్పుడు ఇది అంతా క్లీన్ చేసుకోవాలి. హిత్క అయితే పడుకుంది. ఇంకా ఇద్దరు పిల్లలు పడుకున్నారు. వాళ్ళు పడుకున్న లోపైతే ఇల్లు అయితే స్పీడ్గా అయితే ఊకేసి చెత్తను కూడా ఎత్తుకున్న తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకున్నాను. అవి కూడా ఆరబెట్టేశాను. ఫ్యాంట్లో వేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఆరబెట్టేశాను. ఇంకా ఈవినింగ్ అయితే ఛాయ్ అయితే పెట్టుకున్నాను. ఛాయ్ అయితే అయిపోయింది. మంచిగా బాల్కనీలో నుంచి అయితే ఛాయ్ అయితే తాగేశాను. టైమైతే 6 అవుతుంది. నేనైతే చట్నీలు అయితే చేసేస్తాను. ఈరోజు సాటర్డే కదా, దోశకైతే పొద్దున్నే పిండి అయితే వేసుకున్నాను. చట్నీలు పెట్టేస్తాను స్పీడ్గానే, ఎందుకంటే మళ్ళీ పిల్లలు ఏడిస్తే లేట్ అయిపోతారు కదా. ఇప్పుడైతే పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. ఇంకా ఎప్పటిలాగే టమాటా చట్నీ, పల్లి చట్నీ అయితే చేస్తున్నాను. దానికోసం అయితే ఇదిగోండి రెడీ చేసుకున్నాను.
చూసారు కదా, షార్ట్లో పెట్టాను. సేమ్ అలానే ఫాలో అవుతాను ఎప్పుడు ప్రాసెస్. ఇంకా చెరువు పక్కన 2 చట్నీలు అయితే పెట్టేశాను. ఇంకా నూనె వేడెక్కిన తర్వాత వెల్లుల్లి అవన్నీ వేసుకోవడమే. పల్లీలు అయితే ఎగిపోయి, పల్లీలు అయితే ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. ఇంకా ఈ చట్నీని కూడా తాలింపు పెట్టేస్తే ఇంకా చట్నీలు అయితే అయిపోయాయి. అయితే చాలా టైం పడుతుంది కదా, ఇంకా మెల్లగా అయితే దోశలు వేసుకోవాలి. ఇంకొక పని మీద ఉండొచ్చని చట్నీలు అయితే స్పీడ్. ఇదిగోండి, ఇందులోకి అయితే అల్లము, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి అయితే వేసుకోవడమని. ఇంకా అవే మగ్గుతాయి. కొబ్బరికాయ కూడా ఉంటే కొబ్బరికాయ కూడా వేసుకుంటాను అప్పట్లో. పెట్టేసి కొంచెంసేపు మగ్గనివ్వడం. ఇదిగోండి, ఇంకా పల్లి చట్నీలు అయితే అయిపోయింది. ఇదిగోండి దించేసాను తాలింపు. టమాటా చట్నీ అయితే మగ్గుతుంది. ఇది మగ్గేలోపు నేనైతే ముఖము, కాలు, చేతులు కడుక్కొని అయితే వచ్చేస్తాను. ఎందుకంటే సాయంత్రం దీపం అయితే పెట్టాలి కదా, సాయంత్రం దీపం అయితే పెట్టేస్తాను. ఇదిగోండి, ఇంకా టమాటా పచ్చడి కూడా దగ్గరికి వచ్చేసింది. స్టవ్ అయితే బంద్ చేసి వస్తున్నాను. ఇంకా ప్లేట్ తీసుకొని చల్లగా అవుతుంది కదా, చల్లగా అయ్యేలోపు నేనైతే చెప్పాను కదా దీపం పెట్టడానికి ఫ్రెష్ అయితే వచ్చేస్తాను. ఇంకా దోశలకి అయితే రెడీ చేసుకున్నాను. ఇదిగో దోశ పిండి అయితే కలుపుతున్నాను. ఇది కొత్త ప్యాన్ కాబట్టి మాకు అసలు దోశలు అయితే రాలేదు. ఇంకా లాస్ట్లో అయితే మంచిగా వచ్చినాయి. ఆనియన్ పెట్టి రుద్దిన, ఆయిల్ వేసిన, ఏం వేసినా రాలేదు. అంతేనా. ఇంకా మేమందరం అయితే డిన్నర్ అయితే చేసేసాము. బాక్స్లు అవన్నీ కూడా తోమేశాను. సింక్ అయితే ఖాళీ అయిపోయింది. ఇంకా తినేసిన తర్వాత హంసికకి అయితే మెహందీ పెట్టమన్నది, పెట్టాను. పెట్టేసిన తర్వాత ఇంక పడుకుడిపోయాము. ఇంతేనండి వీడియో. మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.